నమస్తే. మన దేశం చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతోంది. ఎంతలా అంటే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో, అదే వేగంతో దూసుకెళ్లే వందే భారత్ రైళ్లు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. స్టేషన్లు ఎయిర్పోర్టులాగా మారిపోతున్నాయి. చాలా సంతోషం. కానీ అదే స్టేషన్లో అదే ప్లాట్ఫామ్ మీద వందే భారత్ వెళ్ళిపోయాక వచ్చే ప్యాసింజర్ రైలు మీద ఎక్స్ప్రెస్ రైలు వాటి యొక్క పరిస్థితి ఏంటో ఎప్పుడైనా గమనించారా? కాలు పెట్టడానికి చోటు లేక రిజర్వేషన్ చేసుకున్న సీటు దగ్గరకు వెళ్ళలేక చివరకు ఆడవాళ్ళు, చిన్న పిల్లలు రైలు టాయిలెట్ల దగ్గర నేల మీద పడుకున్న ప్రయాణిస్తున్న ఆ దారుణాలు, ఆ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు మన స్టోరీ రైల్వేల అభివృద్ధి వెనుక నలిగిపోతున్న సామాన్యుడి ప్రాణం గురించి. ఇది సోషల్ మీడియాలో రోజు వైరల్ అవుతున్న ఈ దృశ్యం. ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్, సుహేల్ దేవ్ ఎక్స్ప్రెస్. ఏ రైలు చూసినా జనరల్ బోగిల్లో జనం గొర్రెలా కుక్కబడుతున్నారు. రైల్వే శాఖ ఆదాయం పెంచుకోవడానికి చాలా రైళ్లలో జనరల్, అన్రిజర్వ్డ్ మరియు స్లీపర్ బోగీలను తగ్గించేసి వాటి స్థానంలో ఏసీ బోగీలను ఏకంగా పెంచి పడేసింది. దీనివల్ల ఏమైంది? పండుగలకు, పనులకు, ఊర్లకు వెళ్ళే వలస కార్మికులు వేరే దారి లేక స్లీపర్, సెకండ్ ఏసీ బోగిలోకే టికెట్ కూడా తీసుకొని దూరిపోతున్నారు. అసలు నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకొని కుటుంబంతో సహా ఎక్కిన వాడికి కూడా తన సీటు దొరకని పరిస్థితి. టీటీఈలను అడిగితే మా వల్ల కాదని చేతులెత్తేస్తున్న పరిస్థితి. కొందరైతే రద్దీలో ఊపిరాడక ప్రాణాలే వదులుతున్నారు. మరి ప్రభుత్వం ప్రతి రూట్లో వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తోంది, చాలా బాగుంది. కానీ ఆ రైలు టికెట్ ధర ఎంత? ఒక సామాన్య కూలీ లేదా మిడిల్ క్లాస్ కుటుంబం 2-3 వేలు పెట్టి అందులో ప్రయాణించగలడా? ఒకవైపు వేలాది రూపాయలు కట్టలేకే వందే భారత్ రైళ్లు కొన్ని చోట్ల 25% ఆక్యుపేషన్తో ఖాళీగా నడుస్తున్నాయి. మరోవైపు కేవలం 100 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళే జనరల్ బోగి ప్రయాణికులకు మాత్రం రైలు అస్సలు సరిపోవట్లేదు. అంటే డబ్బున్న వాడికేమో రాజభోగం, డబ్బు లేని వాడికేమో నరకమా? ఇక భారతీయ రైళ్లు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? పేదవాడికి పనిచేయవా? ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక లాజిక్ అడగాలి. ఒకప్పుడు రైల్వే శాఖ అంటే సామాన్యుడి ఆస్తి, కానీ ఇప్పుడు అది ప్రీమియం ప్రయాణికులపైనే రైల్వే ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది. రైల్వే మంత్రి గారు 17,000 కొత్త జనరల్ బోగీలు ఇస్తామని పార్లమెంటులో చెప్పారు. కానీ అవి ఎప్పుడు వస్తాయి? వచ్చే వరకు జనాలు ఎలా టాయిలెట్ల దగ్గర పడుకొని పోవాల్సిందేనా? ఫ్రీ వైఫైలు, ఎయిర్పోర్టు లాంటి స్టేషన్లు అవన్నీ తర్వాత సంగతి. ముందు మనిషి ప్రశాంతంగా ప్రాణాలతో ఊరు చేరుకునేలా బేసిక్ సదుపాయాలు కల్పించాలి. చివరిగా నేను అడిగేది ఒకటే, రైల్వే శాఖకు ఒకే ఒక విన్నపం. వందే భారత్ రైళ్లను ఇంకా పెంచండి. కానీ అదే సమయంలో సామాన్యుడు సైతం క్షేమంగా తన ఊరికి, ఆ గమ్యానికి చేరుకునేలా వసతులు కల్పించండి. రైళ్లను పెంచండి. సామాన్యుడి గోస ఆలకించండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.